ఇలా అవుతుంది. ఫర్మెంటేషన్ చాలా బాగా అయింది. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకి ఇప్పుడు ఎంత యూస్ కావాలో అంత ఒక బౌల్లో తీసుకొని మిగతాది మనం కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని ఈ బ్యాటర్ మనకి దోశ నార్మల్ దోశలు ఎలా చేస్తామో అలాగే కావాలి. ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి కొన్ని వాటర్ పోసుకుందాం. వాటర్ ఎక్కువ పోయకండి ఫ్రెండ్స్, మళ్ళీ నీళ్ళు అయిపోతే దోశలు మనకు సరిగా రావు. సాల్ట్ ఇంకా వాటర్ వేసుకున్నాక మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. గట్టిగా ఒక 5 minutes అట్లా మొత్తం కలిపితే సాల్ట్ మొత్తం దోశ పిండికి ఉంటుంది.